కిరాయి హంతకులతో భర్తనే హత్య చేయించిన కేసు మేఘాలయ హనీమూన్ హత్య కేసు. సో ఈ హత్య కేసు స్టోరీ ఆధారంగా అమీర్ ఖాన్ ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నట్టుగా సమాచారం సార్. ఎందుకు అమీర్ ఖాన్ ఈ స్టోరీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అంటే చాలామంది సినిమా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, రైటర్స్ ఒక వార్తను రియల్ లైఫ్లో జరిగే సన్నివేశాలను సినిమా ఎలిమెంట్స్ ఉన్నప్పుడు పికప్ చేసుకుంటూ ఉంటారు. నా గుర్తు ఈనాడులో పనిచేసే వాళ్ళు చెప్పేవాళ్ళు, రామాజీరావు ఒక పేపరు రోజు వార్తలు ఉదయాన్నే క్షుణ్ణంగా చదువుతూ ఒక వార్త టీవీకి ఉపయోగపడుతుందంటే ఈటీవీ అని రాసేవారని, ఒక వార్త మీకు సినిమాకు ఉపయోగపడుతుందంటే ఆయన సినిమా సంస్థ కూడా ఉంది కదా, ఉషా కిరణ్ మూవీస్. సో ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళకు రెఫర్ చేసేవారండి. ఆ వార్త చదివినప్పుడు ఇది సినిమాకో సీరియల్కు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈటీవీ వారికి, సినిమాకు ఉపయోగపడుతుందంటే ఉషా కిరణ్ మూవీస్కు రెఫర్ చేసేవారండి. సో అలా ఎవరైనా ఒక నిజ జీవిత సన్నివేశాలు, సినిమా అంటే కాల్పనిక జగత్తే ఉండాల్సిన అవసరం లేదు. అంటే డైరెక్టర్లు, సినిమా స్టోరీ రైటర్లు తమ సొంత సృజనాత్మకతతో స్టోరీలు రాసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే నవలల ఆధారంగా సినిమాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీకు అలాగే హిస్టారికల్ ఘటనలు, పౌరాణిక గాథల ఆధారంగా సినిమాలు వస్తున్నాయి. పౌరాణిక గాథల్ని కాస్త అటు ఇటు మార్చి కూడా సినిమాలు వస్తున్నాయి. అలాగే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, జీవిత చరిత్రల ఆధారంగా బయోపిక్స్ వచ్చాయి. సో రియల్ లైఫ్ సన్నివేశాల్లో సినిమా ఎలిమెంట్స్ ఉంటే అది సినిమా తీస్తారు, ఎందుకంటే అది బాగా చూస్తారు కనుక. ఎందుకంటే మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశమంతా సంచలనం కలిగించింది. ఇందులో సినిమాలో ఒక కమర్షియల్ సినిమాలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. సస్పెన్స్, థ్రిల్లర్, సస్పెన్స్ ఉంది. ఎందుకంటే చివరి నిమిషం వరకు రాజా రఘువంశీ, ఆ సోనం ప్రధాన అక్యూజుడు, ఆమె చంపిందని లాస్ట్ మినిట్ వరకు బయటికి రాలేదు. ఆమె చంపిన తీరు కానీ, తర్వాత సరెండర్ అయిన తీరు కానీ, ఎవ్రీథింగ్ సినిమా ఫక్కీలోనే ఉంది. అందువల్ల సస్పెన్స్ ఉంది ఒకటి. 2 క్రైమ్ ఉంది, విలనిజం ఉంది. ఇలా 3 ఎమోషన్ ఉంది. హనీమూన్ ఎవరము ఊహించాం కదా, హనీమూన్కి వెళ్ళి భర్తను చంపించడం అనేది అసలు అంతకన్నా భయంకరమైన భావోద్వేగము. చూసిన వారు ఫీల్ అయ్యేది ఇంకేముంటుంది. మంచి భావోద్వేగాలు ఉంటాయి, చెడు భావోద్వేగాలు ఉంటాయి. అలాగే మీకు అందులో సెక్స్ ఉంది. సో ఆ సెక్షువల్ డిజైర్స్ వల్ల తాను పెళ్లి చేసుకున్నాక కూడా భర్తతో కాకుండా ప్రియునితో గడపాలి అనే కోరిక, ఇది అబ్సల్యూట్లీ ఇమ్మారల్ కదా. సో అందువల్ల ఆ లస్ట్, సెక్స్ కన్నా చెప్పాలంటే లస్ట్ ఉంది. తర్వాత లవ్ ఉంది. అంతకుముందు పెళ్లి కన్నా ముందు ఆమెను ప్రేమించింది, అంటే డ్యూయెట్లో అతనితో పాడుకోవచ్చు సినిమాలో. తర్వాత పెళ్ళైన తర్వాత రాజా రఘువంశీతో నటించింది కనుక అక్కడ మళ్ళీ డ్యూయెట్లు పాడుకోవచ్చు, డ్యూయెట్లు పెట్టే అవకాశం ఉంది. అన్నిటికీ మించి సాధారణంగా సినిమా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఒక చాలా పిక్చరస్క్ లొకేషన్స్ను వెతుక్కొని సినిమాలు తీస్తారు. ఇప్పుడు నాటు పాట కొరకు మీకు రాజమౌళి బృందం ఏకంగా ఉక్రెయిన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ముందు తీసింది దాన్ని. ప్రెసిడెంట్ జెలెన్స్కీ ప్యాలెస్ అది నాటు పాట రికార్డ్ అయింది. ఇలా లేదో స్టూడియోలోనే రామోజీ ఫిలిమ్స్ ఇలాంటి స్టూడియోలో సెట్టింగ్లను క్రియేట్ చేస్తారు. ఈ క్రైమ్ సెట్టింగ్లో జరిగింది. మేఘాలయలోని ఒక అందమైన పర్వత శ్రేణుల మధ్య ఒక లోయ ప్రాంతంలో జరిగింది. అందువల్ల రియల్ లైఫ్ ఇన్సిడెంటే కాదు, రియల్ ప్లేస్ను రిక్రియేట్ చేసినా కూడా ఇది అద్భుతమైన లొకేషన్. అంటే ఒక ఆర్టిఫిషియల్ లొకేషన్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో అందువల్ల సినిమాలో ఉండేటువంటి ప్రతి ఎలిమెంటు చాలా, ఈవెన్ చంపే ముందు అత్తకు ఫోన్ చేసి నేను ఉపవాస దీక్షలో ఉన్నాను, నా భర్త ఆరోగ్యం కొరకు అని చెప్పింది సోనం. భర్త ఆరోగ్యం కొరకు ఉపవాస దీక్షలో ఉన్నాను కూడా చెప్పింది. సో తర్వాత ఆమె లొంగిపోవటానికి బస్సులో వస్తుంటే మేఘాలయ నుంచి ఒక కాలేజ్ స్టూడెంట్ ఆమె పక్కన కూర్చొని ఈమెకు సంబంధించిన రీల్సే చూస్తుంటే అలాంటి పిచ్చి ఎందుకు చూస్తున్నావు అన్నది ఆమెతోని. సో ఇట్లా 1 కాదు 2 కాదు, చాలా ఒక ప్లాన్డ్ కాన్స్పిరసీ టు కిల్, మళ్ళీ ఏదో యాక్సిడెంటల్గా ఆవేశంతో జరిగింది కాదు. సో ఇన్ని రకాలు ఉన్నది. తర్వాత దీన్ని అన్రావెల్ చేసిన విధానం కూడా చాలా ఆశ్చర్యకరంగా, అప్పుడు మనకు సినిమాలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ ఒక క్రైమ్ను అనర్త్ చేస్తారు, బయట పెడతారు.
ఇప్పుడు ఆమె మంగళసూత్రము బ్యాగులో హోటల్లోనే విడిచిపెట్టిపోయింది. అది ఫస్ట్ క్లూ పోలీసులకు. ఒక వైవాహిత స్త్రీ, హనీమూన్లకో వచ్చిన స్త్రీ తన మంగళసూత్రాన్ని బ్యాగులో పెట్టి బయటికి వెళ్ళదు. అది హిందూ స్త్రీ ఎవరు కూడా మంగళసూత్రాన్ని తీయరు, ఆఖరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయరు. అది ఆ సెంటిమెంటు. తర్వాత ఆమె అత్తకు ఫోన్ చేసి, నేను ఈరోజు తిన్నావా బేటీ అని అడిగితే, అత్త నై మా మై అంటే ఆ నార్త్లో అత్తను కూడా మా అని పిలుస్తూ ఆ సాంప్రదాయం ఉంది, కోడళ్ళు కూడా బేటీ అనే సాంప్రదాయం ఉంది. నై మా మై నా హస్బెండ్ కొరకు నేను ఆయన ఆరోగ్యం కొరకు, ఆయన క్షేమం కొరకు ఉపవాసం చేస్తున్నా అని చెప్పింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఆ మంచిగా మెక్కుతున్నది కనబడ్డది రెస్టారెంట్లో. సో ఆమె మాట్లాడిందోమో అత్తతో ఉపవాసం అని చెప్పింది, రెస్టారెంట్లో ఆమె మెక్కుతున్నది సీసీటీవీ ఫోటోలో ఫుల్గా లాగిస్తున్నది. ఈ రెండింటిని చేస్తే ఎక్కడో మోసం దాగి ఉంది అని ఈమె మీద అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి కుపిలాగారు. సో అందువల్ల సినిమాలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఉంది. తర్వాత దీంట్లో ఉండే హానర్ యాంగిల్, ఇప్పుడు ఈ మధ్య హానర్ కిల్లింగ్స్ ఉన్నాయి. ఎందుకు మరి తాను ప్రేమించిన ప్రియుణ్ణి కాకుండా పెళ్ళికి ఒప్పుకుంది అంటే క్లియర్గా ఆమె చెప్పింది, మా నాన్న నీతో పెళ్ళికి ఒప్పుకోడు, ఎందుకంటే కులం తక్కువ. సో ఆ ప్రేమించిన ప్రియుడు కుష్వహాస్ కనుక కాస్ట్ యాంగిల్ ఉంది. తర్వాత చాలా పేద కంపారిటివ్లీ ఈమెనోమో ఫ్యాక్టరీ ఓనర్ కూతురు, ఆయననోమో ఫ్యాక్టరీలో వర్కరు, ఈమె దగ్గరే వర్కర్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే సో అందువల్ల ప్రేమించితే ఒప్పుకోడు, అందువల్ల నేను విడో అయి వస్తే మా నాన్నకి ఇంకో మార్గం ఉండదు కనుక నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు అన్నది. సో అందులో అన్ని రకాల సినిమాటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక అమెరికాన్ దృష్టి పడ్డట్టున్నది.